ప్రత్యంగిరే పరే దేవి సర్వశత్రు నివారణి సర్వత్ర సర్వకార్యేషు విజయం దేహి మే సదా. ఓం ఛం భద్రజ్వాలాజిహ్వే కరాళవక్త్రే కరాళదంష్ట్రే ప్రత్యంగిరే ఛం హ్రీం ఓం ఫన్ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను బాబు. ఇది ఎప్పటి నుంచో నేను చెప్దాం అనుకుంటున్నాను, నాకు టైం కుదరక వీడియోలు కూడా చేయలేదుగా మనం ఈ మధ్యన. అయితే చాలామందిలో ఉన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నిజంగా చేతబడులు ఉన్నాయా, నిజంగా చేతబడులు చేస్తారా, చేస్తే ఎలా ఉంటాయి, నిజంగా వశీకరణలు ఉన్నాయా అని చాలామందికి ఈ ప్రశ్న ఉంటుంది. దాని గురించి నేను ఈ వీడియోలో అసలు మీకు క్లారిటీగా ఇవాళ అన్ని వివరంగా చెప్తా. ఎందుకంటే మొన్న మా శిష్యుడు ఒక అతను చూపించాడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో, దేంట్లోనూ. అసలు భలే వెరైటీగా చేతబడి తిప్పడం, చేతబడిని పోగొట్టడం అని ఏవో చిన్న చిన్న ముగ్గులేసి చేయడం. నాకే భలే నవ్వు వచ్చిందండి. చేతబడులు అనేవి నిజంగా ఉన్నాయి బాబు, కానీ ఇప్పుడు పరిస్థితిని బట్టి చేతబడులు, బాణామతులు, చిల్లంగులు అటువంటి పెద్ద పెద్ద ప్రయోగాలు చేసేవాళ్ళు లేరు. చాలా వరకు తగ్గిపోయాం. అక్కడక్కడ ఉన్నారు, చాలా మట్టుకు లేరు. అయితే చాలామందికి అనుమానం వచ్చింది, గురువు గారు మరి చాలామంది ఫోటో పెట్టి నేను చేతబడి చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటారు. ఫోటో పెట్టి చేతబడి చేసేవి చేస్తాము, అవి చేస్తాము అనేదంతా అబద్ధం బాబు. ఫోటో పెట్టి చేతబడి ఎవరు చేయలేరు. ఎందుకంటే ఫోటో పెట్టి చేసే లెక్క అయితే పెద్ద పెద్ద ప్రముఖులు ఉన్నారు, వాళ్ళందరం చేసేస్తారు కదా బోల్డ్ అంత డబ్బులు తీసుకొని. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళని చేయొచ్చుగా మరి ఫోటో పెట్టి చేసే లెక్క అయితే. అదేం కాదు. ఎప్పుడైనా చేతబడి చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ ఒక వస్తువులు ఉండి సరైన విద్య నేర్చుకునేవాడు ఉంటే అప్పుడు చేయగలుగుతాడు. అదేనా ఇప్పుడు ఈ రోజులు బట్టి 10-20 వేలకి అయిపోద్దని చెప్తారు చాలామంది. అదంతా మోసమే. 10-20 వేలకి అసలు అవ్వదు. అది 10-20 వేలకి ఎక్కడ అయిపోద్ది? చేతబడి చేయాలంటే బోల్డ్ ఖర్చుతో కూడుకున్న విద్య అది. ఒక శక్తిని నిద్రలేపాలి. అసలు చేతబడి అంటే ఏంటి? ఒక రక్త కాటేరి లాంటి ఒక మహాశక్తిని నిద్రలేపుతాం. నేను గత వీడియోలో చెప్పాను. నేను ఆ శక్తి నిద్రలేపినామంటే దానికి ఏం కావాలి? రక్తం కావాలి. ఒక జంతువుని బలిచ్చి రక్తాన్ని రెడీగా ఉంచాలి. అదంతా ఒక పెద్ద ప్రాసెస్. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ వస్తువులు చూపించి ఇక వాళ్ళ మీద పంపిస్తాం. అదంతా దారి వేరు. ఈ విద్యను నేర్చుకోవడానికి చాలామంది వచ్చారు, కానీ ఎవరికి నేర్పలేదు బాబు. నేను ఇది చాలా ప్రమాదంతో కూడుకున్నదని నేను నా పాత వీడియోల్లో ఒక పుస్తకంలో చూపించాను. మీకు ఒక పుస్తకం చూపించా. అప్పుడు దేనికో ఎవరో ఏదో అన్నారని చెప్పి పుస్తకాన్ని చూపించాను. ఆ పుస్తకంలో చాలా ఇలాంటివి చాలా ఉన్నాయి. అందుకని ఆ పుస్తకాన్ని బయటకు రానివ్వాలి. చాలామంది అడిగారు. ఆ పుస్తకంలో ఇలాంటి మారణ ప్రయోగాలు కానీ, స్తంభనం కానీ, ఉచ్చాటనం కానీ చాలా ఉన్నాయి. అందులో అసలు పవర్ఫుల్ మంత్రాలు ఉన్నాయి. అయితే ఈ చేతబడి చేసేది ఇలా చేస్తారు. రక్త కాటేరి నిద్ర లేపుతారు. రక్త కాటేరి లాంటి శక్తులు చాలా ఉన్నాయి చేతబడి చేసేది. అవి నిద్ర లేపంగానే దానికి ఏం కావాలి? సరైన వాటికి మంచి ముందు ఆహారం చూపించాలి. లేకపోతే ఎవరైతే చేస్తారో ఆ సాధకుని పట్టుకుంటుంది. తర్వాత ఎవరి మీద పంపిస్తారో వాళ్ళ మీద పంపిస్తే ఇక వాడి పని అయిపోయినట్టే. ఇక చిన్న చిత్తక ఇవన్నీ ఉంటారు. ఎవరు చిన్న చిన్న పిశాచులని వశం చేసుకున్నారు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎవరి మీద చేతబడి అంటారు, కానీ చేతబడి కాదు అది. వాళ్ళని ఇబ్బంది పెడతారు అంతే. ఆ పిశాచుని పంపించి వాళ్ళ మీదకి కొంచెం ఇబ్బంది పెడతారు. అది పెద్ద విచిత్రమేం కాదండి, ఊరినే పోయిద్ది. ఏ నారసింహ మంత్రాల్లో ఏవో చేసుకుంటే పోతుంది. అది చేతబడుల్ని మేము తిప్పి కొట్టేస్తాము అదేం చెప్పి ఏదో చిన్న ముగ్గేసుకొని భయంకరమైన చేతబడులు చేస్తే ఎవరు తిప్పి కొడతారు? ఎవరు చేయలేరు. అది ఒక్క మహా ఉపాసకులు అంటే ఎందుకు చేయలేరు? మహా ఉపాసకులు మంచి మంచి గురువులు ఉన్నారు. వాళ్ళు ప్రత్యేక హోమాలు కానీ, అలాంటి నారసింహ హోమాలు కానీ, శక్తివంతమైన హోమాలు చేస్తేనే పోతాయి అవి. అంతేగాని ఏదో చిన్న ముగ్గు వేసి కోడిని కొంగని దిష్టి తీసి పడేస్తే అటు ఇసిరెత్తి నిమ్మకాయలు గట్ట అది పోదు. అది అసలేం చేతబడి అంటే అది అసలు చాలా శక్తివంతంగా ఉంటుంది. అది మనిషిని లేగనవదు. హోమాలు చేయాలి. ప్రత్యేక హోమం కానీ, ఏవైనా మంచి మంచి
శాక్తేయ హోమాలు, అమ్మవారి హోమాలు చేయాలి. దశమహ విద్య హోమాల్లో వజ్ర వైరోచని కానీ ఇలాంటి హోమాలు చేయాలి. చేస్తేనే అప్పుడు భైరవ హోమం కానీ ఇలాంటి హోమాలు చేస్తే అది కట్టడయిద్ది. అప్పుడు వశీకరణం మాటకు వస్తే వశీకరణ ఫోటో చూసి వశీకరణ చేసేస్తామని చాలామంది అబ్బో నా దగ్గరికి చాలామంది వచ్చారు. ఫోటో చూసి వశీకరణం ఎలా చేస్తారు బాబు? ఫోటో చూసి వశీకరణ చేయడం ఆడితే చక్కగా మంచి మంచి హీరోయిన్లు ఆడే చేసుకుంటాడు కదా వశీకరణం. ఫోటో చూసి వశీకరణం ఎలా చేసుకుంటారు? అది అవ్వదు. అది కూడా చేయడానికి ఉన్నాయి ఆ విద్యలు ఇప్పుడు. కాకపోతే ఇప్పుడు చాలా తక్కువ. ఆ మంత్రాలు సరైన మంత్రాలు ఏమి లేవు. దానికి తగ్గ ఇప్పుడు మీకు అన్ని వీడియోలో చెప్పాను నేను. ఒక మంత్రం ఊరిలో కూర్చొని చేస్తే రాదు. అది ఎన్నాళ్ళు చేసిన దానికి తగ్గ పంతు అక్కడ చేసుకోవాలి. ఆ శక్తిని కూర్చోబెట్టాలి. దానికి తగ్గ వస్తువులు అక్కడ ఉండాలి. అవన్నీ పెట్టగలిగి అక్కడ శక్తిని కూర్చోబెట్టినప్పుడు అప్పుడు నువ్వు ఆ మంత్రం చేస్తే నీకు ఆ శక్తి అనేది వచ్చింది. సామాన్యంగా ఇది ఎవరు చెప్పరు. అందుకే నా ప్రతి వీడియోలో ఉంటాయి. ఇలా వశీకరణానికి కూడా వాళ్ళ ఎక్కువ వస్తువులు ఉండి దానికి తగ్గ మంత్రం ఉండి దానికి కొన్ని వస్తువులు ఉంటాయి. అవన్నీ ఆ సామాగ్రిలు అన్నీ తీసుకొని చేస్తే తప్పకుండా ఫలించిద్ది. అది వశీకరణ ప్రయోగం ఉంది. నేను చూపించిన పుస్తకంలో చూపించినట్టున్నా ఒక వశీకరణ ప్రయోగాలు ఉన్నాయి. మంచి మంచి ప్రయోగం ఉంది. వశీకరణ ప్రయోగం తీసుకువైతే పక్కమని అయిపోద్ది. అవి ఉన్నాయి. చాలా అద్భుతమైన విద్యలు ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు లేరు బాబు. చాలా వరకు తగ్గిపోయారు. మేము కూడా ఈ ప్రయోగాలు సంబంధించిన ఎవరికి చాలామంది నేర్పలేదు. అయితే నా శిష్యుల్లో ఒక 3-4 ఈ ప్రయోగాల గురించి రక్త కాటేరి అవి మంత్రాలు తీసుకొని ఇప్పుడు చేస్తున్నారు ఆల్రెడీ. అంతే, వాళ్ళైనా నా నమ్మకస్తులు కాబట్టి వాళ్ళకి ఆ విద్యను ఇచ్చాం. అయితే ఇవి ఎందుకు చెప్పారంటే బాబు, మీకు కామెంట్లో పెడతారు ఏమని, ఒకవేళ చేతబడి కానీ మాకు గ్రహకట్లు కానీ పెడితే ఎలా మేము చేసుకోవాలని చాలామందికి సందేహం ఉంటుంది. దాని గురించి కూడా చెప్తాను ఇప్పుడు. చక్కగా మీకు మీరే చేసుకోండి. ఏమైనా చిన్న చిత్క ఉంటే పోద్ది. పెద్ద పెద్ద ప్రయోగాలు అయితే పోవు. కానీ పెద్ద పెద్ద ప్రయోగాలు చేశారని మీకు ఏమైనా అనుమానం ఉన్నా అక్కడ మీకు సరైన ఉపాసకులు ఉంటారు. ప్రత్యేక ఉపాసకులు కానీ ఎవరైనా మంచి గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో హోమాలు చేయించుకుంటే పోద్ది. 2-3 హోమాల్లోనే చక్కగా పోద్ది. అయితే ఈ చిన్న చిన్న చిత్తగా చెప్పా కదా, ఈ ప్రేతాలు వశం చేసుకున్న వాళ్ళు ఏమన్నా మీ మీద ప్రయోగం చేశారని అనుమానం ఉంటే ఒక అమావాస్య రోజు ఈ తంతును చక్కగా చేసుకోండి. ఇది శుభ్రం అద్భుతమైన రెమెడీ. ఇది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు బాబు. చాలా బాగుంటుంది. ఇది అమావాస్య రోజు సాయంత్రం కొద్దిగా చీకటి పడినాక 7-7:30 కాంచి ఈ తంతు చేసుకోవచ్చు. ఒక మట్టి మూకుడు తెచ్చుకొని ఆ మట్టి మూకుల్లో ఆముదం, వేప నూనె, నువ్వుల నూనె ఈ 3 అందులో పోసుకోవాలి. ఈ 3 అందులో పోసుకొని ఎర్రవొత్తు ఎరుపు రంగు దారాలతోనూ, నలుపు రంగు దారాలతోనూ, పసుపు రంగు దారాలతోనూ ఈ 3 కలిపి ఒక ఒత్తును తయారు చేసుకోండి. తర్వాత నవధాన్యాలన్నీ ఒక మూట కట్టండి. ఒక నల్లని మూట కట్టుకోండి. ఒక నల్లని క్లాత్ తెచ్చి నవధాన్యాలు చిన్న మూట, ప్రమిది పెట్టే అంత మూట, పెద్ద ప్రమిది మన అరచేయి అంత ప్రమిదిని తెచ్చుకోండి. నవధాన్యాలు కూడా కొంచెం ఎక్కువే, ఆ ప్రమిది పెట్టే అంత నా మూట కట్టుకోండి. తర్వాత ఇంకో చిన్న మూటలో తెల్లవాళ్ళ మూట కట్టండి. అయితే ఇవన్నీ ఏం చేయాలంటే, మీరు దగ్గరలో ఏదైనా దేవస్థానం ఉంటే, శివాలయం కానీ ఏదైనా శక్తి దేవాలయాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి సాయంత్రం చక్కగా 7 వెళ్ళి ఎవరికైతే అనుమానం ఉందో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూ 3 సార్లు, కుడివైపు నుంచి 3 సార్లు ఫస్ట్ మూకుల్లో నూనె పోసి ఒత్తేసారు కదా, అది 3 సార్లు వెలిగించొద్దు. అప్పుడే 3 సార్లు తిప్పండి. కుడివైపు నుంచి 3 సార్లు, ఎడమవైపు నుంచి 3 సార్లు తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఈ నవధాన్యాల మూట కూడా కుడివైపు నుంచి 3 సార్లు, ఎడమవైపు నుంచి 3 సార్లు తిప్పండి. తిప్పి తర్వాత ఈ తెల్లవాళ్ళు ఉన్నాయి కదా బాబు, తెల్లవాళ్ళు కూడా అది సేమ్ అంతే. కుడివైపు నుంచి 3 సార్లు, ఎడమవైపు నుంచి 3 సార్లు తిప్పి ఈ నవధాన్యాల మూట మీద ఏదైనా అక్కడ శివాలయం గుళ్ళో చెట్టు ఉంటుంది కదా, ఏదో ఒక చెట్టు కింద పెట్టి నవధాన్యాల మూట పెట్టి దాని మీద ఈ ప్రమిది పెట్టి ఆ నూనెలో ఈ తెల్లవాళ్ళ మూట అందులో దింపేయండి బాబు. అందులో దింపేసి ఆ ఒత్తి వెలిగించండి. ఒత్తి వెలిగించి ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని అక్కడ కూర్చొని చక్కగా ఒక 108 సార్లు చేయండి. క్షం హ్రం క్రీం హ్రీం భద్రకాళి ప్రత్యంగిరాయే స్వాహ. మరి ఇంకొకసారి చెప్తాను బాబు, స్క్రీన్ మీద వచ్చింది చూసుకోండి, లేదంటే చివరిలో నేను పేపర్ మీద రాసి పెడతాను. క్షాం హ్రాం క్రీం హ్రీం భద్రకాళి ప్రత్యంగిరాయే స్వాహ. మరి ఇంకొకసారి చెప్తాను. క్షాం హ్రాం క్రీం హ్రీం భద్రకాళి ప్రత్యంగిరాయే స్వాహ. ఈ మంత్రాన్ని చక్కగా 108 సార్లు చేసుకోండి.
ఒక అమావాస్యతో పోకపోతే ఒక 3 అమావాస్యలు చేసుకోండి. అద్భుతమైన పరిహారం, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు మీరే చేసుకోవచ్చు బాబు. అయితే ఈరోజు మీకు అన్నీ చెప్పాను కదా బాబు. ఇలా చేతబడి గురించి మీకు అన్ని వివరాలు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో పెట్టండి. తప్పకుండా మీకు అన్ని వివరంగా చెప్తాను బాబు. అయితే గ్రహణం గురించి రేపు ఒక వీడియోని పెడదాం. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. మంచి వీడియో